మిస్టీరియస్ మనిషి నీల్తో మాట్లాడిన తర్వాత రాత్రి తన గదిలో కూర్చొని నా శక్తి వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలి, మరింతగా నేర్చుకోవాలి, పల్స్ను నియంత్రించగలని ఆశిస్తున్నాను. ఉదయం కాలేజీ లాబీలో నీల్ మనీష్ పక్కన నడుస్తూ కొంచెం లోతైన ఆలోచనతో మాట్లాడుతున్నాడు. నీల్, ఈ శక్తిని ఎలా ఉపయోగించాలో నేర్చుకోవాలి మనీష్. తొలిసారిగా నా లోపల ఏదో విపరీతమైన శక్తిని చూసినట్టు ఉంది. మనీష్, నీలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది చిన్న విషయం కాదు, జాగ్రత్తగా ఉండాలి. అలా మనీష్ నీల్తో మాట్లాడుకుంటూ క్లాస్ రూమ్ దగ్గరకు రాగా మనీష్ క్లాస్ రూంలోకి వెళ్ళిపోతాడు. అంతలో అక్కడికి మిస్టీరియస్ మనిషి వచ్చి చేరతాడు. మిస్టీరియస్ మనిషి, నీల్, పల్ శక్తిని అధికంగా వాడితే అది నీకు ప్రమాదం తీసుకురానుంది. జాగ్రత్తగా ఉండాలి. నీల్, నేను జాగ్రత్తగా ఉంటాను, కానీ నాకు మరింత శిక్షణ కావాలి. ఇంతలో అకస్మాత్తుగా ఎవరో వచ్చి కాలేజీపై దాడి చేస్తారు. విద్యార్థుల మధ్య గందరగోళం నెలకొంటుంది. మనీష్ భయంతో వణుకుతూ, నీల్, వాళ్ళు చాలా దగ్గరికి వచ్చేస్తున్నారు, త్వరగా ఏదైనా చేయడా. నీల్ దృఢంగా తన శక్తిని నమ్ముతూ, నేను ఉన్నంతవరకు ఎవరికీ ఏమీ జరగనివ్వను. నీల్ శక్తివంతంగా మారుతూ, ఇదే మంచి సమయం, పల్స్ను విడుదల చేసే అవకాశమిదే. ఆ మాటలతో శక్తి తిరువంగా ఊపిరి పీల్చినట్టు విస్తరిస్తుంది. ఆ దెబ్బకు శత్రువులు వెనక్కి దూసుకెళ్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుపోతోందో మనం తదుపరి ఎపిసోడ్లో చూడాము.